టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అండి. ఇది ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నిజంగానే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల కోసం కానివ్వండి, ఇళ్ళ కోసం అప్లై చేసుకునే వాళ్ళ కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఆన్లైన్ లోపల వాళ్ళకు వచ్చిందా లేదా చెక్ చేయడానికి, వచ్చినటువంటి వాళ్ళని ప్రభుత్వం అనేది L1 కేటగిరీలో ఉంచిందా, L2 కేటగిరీలో వాళ్ళు ఉన్నారా, L3 కేటగిరీలో ఉన్నారా, దాని తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి రిమార్క్స్ ఏంటి, లేకపోతే వీళ్ళు ఇన్ కేస్ దానికి సంబంధించినటువంటి ఆ ప్రశ్నలు కానీ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ యొక్క పాత వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనే దాని ద్వారా మనం చూసుకునే వాళ్ళం ఇప్పటి వరకు. ఏదైనా కానివ్వండి, దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్గా అప్లికేషన్ సెర్చ్ ఉంది. దీనిలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ద్వారా కానివ్వండి, ఫోన్ నెంబర్ ద్వారా, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, అప్లికేషన్ ఐడి ఏదైనా ఈ 4 ఆప్షన్ ద్వారా వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి దాని యొక్క రిజల్ట్స్ చూసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ అనేది పనిచేసింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క గ్రీవియన్స్ ఎంట్రీ ద్వారా వాళ్ళు గవర్నమెంట్కి కంప్లైంట్ రేస్ చేయడానికి దీనిలో అవకాశం కల్పించింది. కానీ కొత్తగా ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్ కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రక్రియని కొంచెం వేగవంతం చేయడానికి, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలను పొందుపరచడానికి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి, మరియు ఇందిరమ్మ ఇళ్లకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు L1 కేటగిరీలో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా, దానికి సంబంధించిన రిమార్క్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఈ వెబ్సైట్ కాకుండా వీళ్ళు కొత్త వెబ్సైట్ని అయితే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుందండి. సో ఈ యొక్క కొత్త వెబ్సైట్లోనే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో కొత్త అప్లికేషన్స్ కానివ్వండి, దాని స్టేటస్ గురించి కానివ్వండి, లబ్ధిదారుల యొక్క లిస్టు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి గవర్నమెంట్ వాళ్ళు కొత్త వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అఫీషియల్గా సమాచారం అయితే అందింది. సో ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నేను కొద్దిసేపటి క్రితం ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో ఇలా అయితే ఎర్రర్ రావడం జరిగింది, 504 గేట్వే టైమ్అవుట్. సో మేబీ నాకు తెలిసి వీళ్ళు ఈ యొక్క పాత వెబ్సైట్ ఏదైతే ఉందో దీనిపైన కాకుండా కొత్త వెబ్సైట్ అయితే ఏదైతే వాళ్ళు డిజైన్ చేస్తున్నారో ఆల్రెడీ నాకు తెలిసి ఆల్మోస్ట్ డిజైన్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు వెబ్సైట్ అనేది. సో బిల్డ్ అయింది. సో దీన్ని వీళ్ళు కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తేనున్నారు. ఈ యొక్క కొత్త వెబ్సైట్ లోపలనే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు, లబ్ధిదారులు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకొని అర్హత పొందిరో వాళ్ళ యొక్క వివరాలు కానివ్వండి, లేకపోతే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, అసలు అది సర్వే అయిందా లేదా, పెండింగ్లో ఉందా, దానికి సంబంధించినటువంటి రిమార్క్స్ ఏమున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఈ కొత్త వెబ్సైట్లోనే పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. సో ఇప్పుడు మనము మామూలుగా ఏంటంటే ఎవరికి ఫోన్ చేసి తెలుసుకోకుండా, లేకపోతే ఆఫీసులకు వెళ్ళి తిరగకుండా, మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే L3 కేటగిరీలో ఉన్నారు కానీ వాళ్ళు నిజానికి L1లో ఉండాల్సిన వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఈ గ్రీవియన్స్ ఎంట్రీ అని చెప్పేసి దీనిలో ఒక ఆప్షన్ ఉండే, కానీ ఏంటంటే అది అన్ఫార్చునేట్లీ ఆ వెబ్సైట్లో ఆ గ్రీవియన్స్ ఎంట్రీ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది పనిచేయకుండా పోయింది. మనం చాలామంది ఏంటంటే దీన్ని ట్రై చేసినాము, సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్గా ఏంటంటే ఈ వెబ్సైట్ లోపల ఇప్పుడు వీళ్ళు తాత్కాలికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు దీనిలో నుంచి తీసుకోవట్లేదని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. సో దయచేసి ఎవరు కూడా ఈ యొక్క గ్రీవియన్స్ ఎంట్రీని మీరు క్లిక్ చేసి దీనిలో డీటెయిల్స్ ఏమి పొందుపరచాల్సిన అవసరం లేదండి. సో ఈ వెబ్సైట్ని అయితే గవర్నమెంట్ వాళ్ళు యూజ్ అనేది చేయట్లేదు అని చెప్పేసి మనకు సమాచారం. దీనికి ఆల్టర్నేటివ్గా కొత్త వెబ్సైట్ అయితే వాళ్ళు డిజైన్ చేయబోతున్నారు. ఈ యొక్క కొత్త వెబ్సైట్లోనే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్, తర్వాత లిస్టు, లబ్ధిదారుల యొక్క లిస్టు అనేది జాబితా అనేది దానిలోనే ఉంచుతారు. అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చినటువంటి రిజల్ట్లో వాళ్ళు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా, ఈ అన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇదే వెబ్సైట్ లోపల పెట్టబోతున్నారు. సో ఇదండి మనకు వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్. సో నిజంగానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.